మనం బేస్ అయిన తర్వాత కాలమ్స్ క్యాష్ చేసుకుంటాం. కాలమ్స్ క్యాష్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చి బీమ్స్ అండ్ స్లాబ్ అనమాట. బీమ్స్ రెయిన్ఫోర్స్ బీమ్స్ యొక్క షట్టరింగ్ స్లాబ్స్ యొక్క షట్టరింగ్ ప్లేస్ చేయించుకోవాలి. బీమ్స్ షట్టరింగ్ ప్లేస్ చేయించుకునే ముందు మనం కాలమ్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం లెవెల్ ట్యూబ్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి, లెవెల్ ట్యూబ్ అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఆ లెవెల్ ట్యూబ్ యూజ్ చేసి మనం బీమ్స్ అన్ని లెవెల్గా వచ్చినాయా లేదా అని చూసుకుంటాం. ఫస్ట్ ఏదో ఒక మార్క్ తీసుకోవాలి. మేమైతే స్టార్టింగ్ ఈ కార్నర్లో ఉన్న ఈ యొక్క కాలమ్ని పార్ట్ కింద తీసుకున్నాం. సో కాలం మీద కింద నుంచి సర్టెన్ హైట్ ఒక 1 మీటర్ 1.5 మీటర్ ఒక హైట్ పెట్టుకుంటాం. ఆ హైట్తో లెవెల్ చూపుతూ మొత్తం అన్ని కాలమ్స్కి మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ వచ్చేటప్పుడు 4 సైడ్స్ ఉంటుంది. కాలం యొక్క 4 సైడ్స్ 2 ఎడ్జెస్లో కూడా ఇలా మార్క్ చేస్తారు. ఆ మార్క్ నుంచి మనకు టాప్ ఏదైతే ఉంటుందో కాలం యొక్క టాప్ దీన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఈ టాప్ ఎలా ఫిక్స్ చేస్తామంటే మనకు టాప్లో ఏదైతే కనిపిస్తుందో, మీకు అక్కడ చూడటం క్లారిటీగా ఉండదు. సో ఆ టాప్ ఎడ్జ్ ఏదైతే ఉన్నదో వుడెన్ పీస్, సెకండ్ వుడెన్ పీస్ ఉన్నాక టాప్ ఎడ్జ్ ఏదైతే ఆ వుడెన్ పీస్ అనేది ఫిక్స్డ్ ఎడ్జ్ అనమాట. ఆ హైట్లో మనకు మొత్తం అంతా బీమ్ వచ్చింది. సో అది ఎలా ఫిక్స్ చేస్తామంటే ఏదైతే మార్క్ తీసుకున్నామో మనం ఈ మార్క్ దగ్గర నుంచి సర్టెన్ హైట్ అనేది పెట్టుకోండి. ఈ మార్క్ అనేది ప్రతి కాలం యొక్క లెవెల్ సేమ్ వచ్చింది. అంటే ఎలాగంటే మనం ప్రతి కాలం దగ్గర ఒక కాలం దగ్గర పెట్టుకుని లెవెల్ చెప్తే అదే లెవెల్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం అన్నీ కూడా సేమ్ ఈక్వల్ లెవెల్లో ఉంటుంది. బేస్మెంట్ దగ్గర నుంచి వేరే హైట్లో ఉన్నా కూడా ఆ కాలమ్స్ దగ్గర ప్రతి కాలం దగ్గర ఆ మార్క్ అనేది ఒకే లెవెల్లో వచ్చింది. సో టాప్ కూడా అదే లెవెల్లో రావాలి కాబట్టి మనకి అక్కడ నుంచి ఎంత హైట్ పెట్టుకోవాలి, అది ఒక 4 ఫీట్ పెట్టుకున్నారు అనుకోండి, మనకి 9 ఫీట్ కానీ 10 ఫీట్ కానీ పెడతారు స్లాబ్ హైట్ వచ్చేటప్పటికి. సో ఆ విధంగా మనకి టాప్ ఆఫ్ దిస్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది షట్టరింగ్ అనేది వచ్చింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మొత్తం అన్ని కాలమ్స్కి ఈ టైప్లో సపోర్ట్స్ అనేది ప్లేస్ చేస్తారు. నేను ఇక్కడ ఐరన్ జాలీస్ వాడుతున్నాను ఫామ్ వర్క్ పర్పస్. కొన్ని చోట్ల వుడెనే వాడతారు. వుడెన్ వాడటం వల్ల ప్రాబ్లం ఏంటంటే సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మనకి ఐరన్ పుల్లీస్ వచ్చేటప్పటికి దీనికి జాక్ సిస్టమ్ కాబట్టి మనం ఒకవేళ హైట్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ జాక్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఈ 2 హాలో పైప్స్ ఉంటాయి. సో 2 హాలో పైప్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒకదానికి థ్రెడ్డింగ్ ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ వచ్చేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేది థ్రెడ్డింగ్ నుంచి చేసుకోవాలి. మనం చూస్తే పైన వచ్చే హాలో పైపు ఈ విధంగా పైకి లెగుస్తూ ఉంటుంది. ఆ హోల్స్ అనేది అడ్జస్ట్మెంట్ సైజెస్ గురించి. సో మనం ఇక్కడ ప్లేస్లో వేసింది చూడొచ్చు. మనకి వీడియోలో క్లారిటీగా లేదు. సో ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫస్ట్ ఎడ్జ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఎడ్జ్ అనేది ఫిక్స్ చేసుకుని థ్రెడ్స్ ఉన్న మేనేజ్మెంట్ది ఫస్ట్ కిందకి బాటమ్ ఏదైతే థ్రెడ్ ఉన్నదో ఇక్కడి నుంచి కాబట్టి స్టార్టింగ్ అక్కడ ఫిక్స్ చేసుకుంటాం. అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ఐరన్ బార్ అనేది ఆ హోల్స్లో పెట్టి ఎలా ప్లేస్ చేయాలంటే బార్ పెట్టింది మనకి మనం ఏదైతే థ్రెడ్కి రొటేట్ చేస్తూ ఉన్నదో దాని పైన వచ్చేటట్టు ప్లేస్ చేస్తాం. అక్కడి నుంచి మనం హైట్ ఎంత హైట్ కావాలో అప్పుడు దాన్ని ఈ జాలి యూజ్ చేసి దీన్ని రొటేట్ చేస్తూ ఉండటం వల్ల హైట్ పైకన్నా కిందకన్నా మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ఫామ్ వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం బీమ్ యొక్క బాటమ్ ప్లేట్స్ అనేవి ఫిక్స్ చేయించుకోవాలి. ఈ బాటమ్ ప్లేట్స్ అనేవి మొత్తం దాని యొక్క ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ బట్టి ఫస్ట్ కింద ప్లేస్ చేసుకుంటారు. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత వాటి కింద సపోర్ట్స్ జాలీస్ ఇచ్చి ఐరన్ జాలీస్ పైకి దాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఈ విధంగా బీమ్స్ యొక్క షట్టరింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్లాబ్ షట్టరింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూడొచ్చు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్జెక్ట్ నేర్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.